కేసినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ దొంగ అరిచినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతాం. ఒక అసూయతోటి, ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదన్నా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడు కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి వాళ్ళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారు అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ₹1 కట్టకుండా అది ఎన్పిఐ నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వు ఎందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది? అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దాక సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకున్నాడు. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేసావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురు డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు. ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నువ్వు ఈ బ్యాంకుకి కొలాటరల్గా నీకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టావు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆస్తుల్ని వేలం వేసి ఆ డబ్బును రికవర్ చేసుకుంటుంది బ్యాంక్. నువ్వు దానికి ఏం చేసావు? నారాయణ కాలేజీకి ఇస్తే నెలకు 20 లక్షల రూపాయలు వస్తే అది కట్టట్లేదు. తర్వాత ఏదైతే ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ని, తనఖాలో ఉన్న సైట్ని టాటా కంపెనీకి లీజుకి ఇచ్చే నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని అగ్రిమెంట్ చేశాడు? దీని మీద ఏమీ కేసులు లేవు, ఇది నాది, ఇది ఎవరికి సంబంధం లేదని వాళ్ళ దగ్గర ₹1 నువ్వు అప్పు తీసుకున్నావు, అంటే అడ్వాన్స్ తీసుకున్నావు. అంటే ఒక టాటా లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కంపెనీ మోసం చేశావు నువ్వు. నేను టాటా బ్రాండ్ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి, వాళ్ళ టాటా కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉంది, ₹1 తీసుకున్నావు. అంటే ఎవరి సొమ్ము ఎవరికి అద్దెకిస్తావు నువ్వు?
ఇప్పటి వరకు అది బ్యాంకు సొమ్మే. నీకు 42 కోట్లు ఎన్పి అయిన తర్వాత ఇవాళ ఈ రకమైనటువంటి తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఏం చేస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి బ్యాంకు? ఒకవేళ బ్యాంక్ ఏదైనా జరిగితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి ఆర్థిక నేరస్తుడు, సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదితో సమానం అన్నారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసినేని నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ ఈ రోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏం చేస్తున్నావో ఇవాళ ఎవిడెన్స్తో సహా నువ్వు ఇచ్చిన అగ్రిమెంటు, నువ్వు ఏదో హోటల్ మార్చినటువంటి బిల్లు, అదే రకంగా ఇవన్నీ మీకు అందరికి ఇస్తాం. మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చెయ్యం. నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు, ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని ఇవాళ ఒక నిజాయితీగా, నీతివంతంగా, ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డటువంటి చిన్ని మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు. ఇవాళ నాని నీది ఒక గొంతుక, ఇవాళ కేసినేని చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి.